లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారట, నిజమా? సార్ ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పి ప్రచారం చేయాలంట సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇది బాగా అలవాటైన విద్య. ఆ రోజు ఎన్టీఆర్ గారిని అధికారంలోంచి దించడం మొదలు నేడు ఈ రోజు విశాఖ ఉక్కు గురించి, ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు గురించి మాట్లాడే వరకు కూడా ఆ మూడో సాఫ్రాండా నడిపిస్తానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఒకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వెళ్దాం సార్. దీపం పథకం కింద 2021లో విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కుగా ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని 100% ప్రైవేటీకరించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు సార్. 09/2/2021 ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏమని లెటర్ రాశారు? అయ్యా, దీన్ని మీరు ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి అవసరం లేదు, సెయిల్లో విలీనం చేయండి, లేదంటే క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి, వాటికి ఉన్నటువంటి అప్పులను మొత్తాన్ని ఈక్విటీల రూపంలో మార్చండి అని చెప్పి పంపించడమే కాకుండా మే 21, 2021లో సార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అప్పటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అని చెప్పేసి ఇప్పుడు ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం మీరు అందరూ చూశారు, ప్రపంచం మొత్తం చూసింది, ఎవరు కాదని సత్యం అది. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే సార్, 2024 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 16, 2021లో నిమిషంలో రాజీనామా చేస్తా చంద్రబాబు నాయుడు గారు, విశాఖ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటా, ఏప్రిల్ 14 గాజువాక్ ప్రజాగలం. ఇక గతంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేనే కాపాడాను, భవిష్యత్తులో కాపాడుతాను, త్వరలో ఉక్కు కర్మాగారం ఉద్యోగులతో మాట్లాడతా. ఎన్నికలకు ముందు వాళ్ళు అవసరం కదా సార్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారంలో అఖిలపక్షం పెట్టాలి, వాజ్పేయి హయాంలో స్టీల్ ప్లాంట్ అడ్డుకుంది నేనే, నోటికి తాళమేస్తా. ఇలా ఆయన మాట్లాడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఒక్క ఎంపీ ఇచ్చే చాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఊగిపోయారు సార్. తీరా చూస్తే ఈనాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి సార్. ఎవరు కాదని లేని సత్యం సార్ ఇది. ఎందుకంటే సార్ 50 విభాగాలు ఉంటాయి సార్, 50 విభాగాలు ఉంటే వాటిలో 32 విభాగాలను తుక్కుగా అమ్ముతున్నటువంటి వాస్తవం. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. 4200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీలను తొలగించిన మాట వాస్తవం, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇవి కాకుండా 2000 మందికి పైగా ఎంప్లాయీస్ విఆర్ఎస్ లో పంపించిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు. సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వొచ్చింది సార్. ఇంట్లో కూర్చుంటే పెడతారా? డబ్బులు ఊరికే వస్తాయా? పబ్లిక్ మనీ కదా. ఎస్, పబ్లిక్ మనీ అండి. ప్రొడక్షన్ రావాలి, పని చేయాలన్నారు. ప్రొడక్షన్ రావాలంటే ఏం కావాలి? క్యాప్టివ్ మైన్స్ కావాలి. ముడి సరుకు లేకుండా విశాఖ ఉక్కులో ఎలా తయారీ ఏర్పడుతుంది? ముడి సరుకు ఇవ్వకుండా నిన్న ఒక లెటర్ ఇచ్చారు సార్, 15-11 సార్, 6 నెలల్లో ఒక లెటర్ ఇచ్చారు సార్. 15-11 ఏమో లెటర్ ఇచ్చారంటే వాళ్ళు ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇస్తారంట సార్. ఇప్పటికే 4 నెలల జీతాలు పెండింగ్. అవి కాకుండా మీరు ఎంత ప్రొడక్ట్ చేస్తే అంత జీతాలు ఇస్తారంటండి. నువ్వు ముడి ఖనిజం ఇవ్వకుండా ఇది పొమ్మన లేక పొగబెట్టడం కాదా? పొమ్మన లేక పొగబెట్టడం కాదా ఇది? సీదా అడుగుతున్నా, నువ్వు ముడి ఖనిజం కదా అడగాలి. ArcelorMittal అనే ప్రైవేట్ కంపెనీకి ముడి ఖనిజం పైప్ లైన్ లో తీసుకురావడం కోసం నేను చర్యలు చేపట్టాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడడం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నాను, తెచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దీని మీద ఏమన్నా ప్రత్యక్ష ఆందోళన దిగుతుందా? ఒక్క నిమిషం సార్. 32 మంది బలిదానాలు సార్, 14,000 మంది నిర్వాసితులు సార్, 24,000 ఎకరాల భూమి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఏర్పడింది సార్. మరి అలాంటి దాన్ని కాపాడడం కోసం క్యాప్టివ్ మైన్స్ ఎందుకు అడగట్లేదు? మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విశాఖలో సభలో నిలదీసినటువంటి పరిస్థితి. మేమేం పొత్తులో లేమే. ఈ రోజు మీరు బయటికి వెళ్ళిపోతే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. ఎందుకు విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ అడగట్లేదు? ఎందుకు విశాఖ ఉక్కు విడిభాగాలు తుక్కుగా అమ్మేస్తున్నా, విఆర్ఎస్లు ఇస్తా ఉన్నా, ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తా ఉన్నా, మైన్స్ సీకిపోయినా కిక్కురు మనకుండా ఉండి ఉద్యోగులను బెదిరిస్తారా ఏంటండి? గుదిబండ, వైట్ ఎలిఫెంటా? వైట్ ఎలిఫెంట్ అంటే ఏందో తెలుసా సార్? ఉర్సా క్లస్టర్ అనేది వైట్ ఎలిఫెంట్ సార్. ఉర్సా క్లస్టర్ 20 రోజుల ముందు రిజిస్టర్ అయిన కంపెనీకి దాదాపుగా 59 ఎకరాలు కారు చౌకగా కట్టబెట్టారు కదా. మరి ప్రజాధనం కాదా అది? వైట్ ఎలిఫెంట్ కాదా? ఇంకాకుండా ఇండి చిప్ సార్, 2025 జనవరి 2లో ₹1 కోటి మూలధనంతో ఏర్పడితే 21,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా అంటే భూములు ఇచ్చారు కదా. కేవలం 2 రోజుల్లో, కంపెనీ ఏర్పడినటువంటి 2 రోజుల్లో భూములు ఇచ్చారు కదా. అది ఏదైతే మీరు చెప్తున్నటువంటి వైట్ ఎలిఫెంట్. ఇక 250 మందికి ఉద్యోగాలు ఇచ్చే రైడన్కి
22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చారు కదా. ఇది వైట్ ఎలిఫెంట్ అంటే. ఇవి కాకుండా నిన్న సార్ వాట్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీకి జీవో ఇచ్చారు సార్. ఈ కంపెనీకి దాదాపుగా వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత అంటే 40 ఎకరాలు నాయుడుపేట సెస్ దగ్గర సబ్సిడీ ఇచ్చారు సార్. 40 ఎకరాలు సార్, 60 లక్షలకే ఇచ్చారు సార్ 40 ఎకరాలని. వీళ్ళు 1743 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంట సార్ పెట్టుబడి. ఆ పెట్టుబడిలో దాదాపుగా 69% రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రీఎంబర్స్మెంట్ చేస్తాం సార్. అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ప్రభుత్వం పెడతా ఉందా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెడతా ఉన్నారా? ప్రైవేట్ వాళ్ళ కంపెనీల్లో ప్రభుత్వం పెట్టుబడి పెడతా ఉంది. ఈ స్థాయిలో ప్రైవేట్ వాళ్ళకి రాయితీలు ఇస్తున్నప్పుడు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుకి మీరు ఎందుకు క్యాప్టివ్ మెయిన్స్ అడగలేకపోతున్నారు? వాళ్ళకి ఇచ్చినటువంటి కేవలం 11,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయల గురించి అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? ఇందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సార్ కేవలం 250 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు సార్. కర్ణాటకకు చెందినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్టీల్ ఫ్యాక్టరీని, దానికి 15,000 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేసింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇచ్చింది. మరి ఇక్కడ 14,000 మంది ఎంప్లాయీస్ సార్, 14,000 మంది ఎంప్లాయీస్. మరి ఈ ఎంప్లాయీస్ యొక్క జీవితంతో 11,000 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటాం. సరే, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? స్టీల్ ప్లాంట్ మీద మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు? సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే. ఎవరితో అయినా కొట్లాడతాం. 2021 నుంచి 24 మధ్యలో ప్రైవేటీకరణ కాకుండా ఆపింది మేమే. దాన్ని ధృవీకరించింది మన మినిస్టర్. వీళ్ళు అవునన్నా కాదన్నా అది వాస్తవం. వీళ్ళు ఆవు పులి కథ చెప్పొచ్చు, కానీ కుమారస్వామి ఆవు పులి కథ చెప్పలా.